నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉడిపి శ్రీకృష్ణ మఠం సత్కరించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత భాగ్య విధాత అనే గౌరవ బిరుదును అందుకున్నారు. ఈ బిరుదు పదవులు సత్కారాలు మోదీకి తెచ్చిన విశిష్ట గుర్తింపు అని మఠం అధికారులు తెలియజేశారు. నిగర్విశాలి, ధర్మ రక్షకుడు, దేశభక్తుడు, మనందరి ప్రియమైన నాయకుడు మోదీని గుర్తు చేస్తూ ఆయన సేవలు భారత ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని శ్రద్ధలతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మఠం మూర్తులు, స్థానిక ప్రజలు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ಕಂಕಣದ ಮೂಲಕವಾಗಿ ರಾಷ್ಟ್ರ ರಕ್ಷಣೆಯ ದೀಕ್ಷೆಯನ್ನು ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. आज ये राज्य की राष्ट्र रक्षा के लिए रक्षा कवच स्वामी जी महाराज हमारे माननीय प्रधानमंत्री जी के हस्तों में अब सम्मान भारत भाग्य विधाता, बोलो भारत माता की. भगवान कृष्ण का चित्रपट ಮುತ್ತಿನ ಕವಚದ ಕೃಷ್ಣನ ಸುಂದರವಾದ ಮೂರ್ತಿಯನ್ನ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಕೃಷ್ಣನ ಕೈಯಲ್ಲಿ ಕಂಗೊಳಿಸುವ ಮಂಥಾನವನ್ನ ನೀಡಿ ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಸನ್ಮಾನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. गौरव की प्रतिष्ठा का प्रतीक भारत की यहाँ पगड़ी सिर पर ಶಿರೋಮಾನ್ಯ ಸಮ್ಮಾನ ವಿಶಿಷ್ಟವಾದ ಅಲಂಕೃತವಾದ ಕೃಷ್ಣನ ನವಿಲು ಇರುವಂತಹ ಕಿರೀಟವನ್ನ ಪೇಟವನ್ನ ಇಟ್ಟು ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಸನ್ಮಾನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పొదిలి గ్రూప్ దేవాలయ పరిధిలోని పృథులగిరి నరసింహస్వామి క్షేత్రాన్ని కాపాడాలి అని డిమాండ్ చేశారు. అధికారిక నిర్ణయాలు పవిత్ర ఆలయాలను రాజకీయ ప్రయోజనాలను ఉపయోగిస్తున్నందుకు ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పొదిలి కేంద్రంగా సాగుతున్న గ్రూప్ దేవాలయాల పాలనను మార్చి మర్రిపూడి కేంద్రంలో కలపడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందని, న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి అవసరం. చరిత్ర మొత్తం చూసుకోండి. ఇప్పటి వరకు పొదిలి ప్రాంత శాసనసభ్యులుగా ఎవరున్నా, దర్శిగా హెడ్ క్వార్టర్ కావచ్చు, మార్కాపురు కావచ్చు, ఎవరున్నా, మీ పార్టీ ఉన్నా, మా పార్టీ ఉన్నా, ఇంకొక పార్టీ ఉన్నా, ఈ ప్రాంత శాసనసభ్యుల వారే కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. అలాగే ఈఓ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి నిర్వహిస్తబడవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా పొదిలి కొండగానే ఆ ఈఓ స్టాంపు రెవెన్యూ వాళ్ళు ఇచ్చేటువంటి సిగ్నేచర్ కూడా, వాళ్ళ డిజిగ్నేషన్ కూడా పొదిలి కొండగానే పిలువబడతా ఉంది. ఇది కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి, ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి చూడండి, మీరు సాఫీగా దీన్ని ఈ ప్రక్రియని ఇంతటితో ముగించి, ఇది వివాదం కాకుండా గతంలో ఉన్నలాగానే ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లోనే ఆ దేవస్థానము పాలనా అధికారి గారికి అప్పజెప్పేసేసి చేయండి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. దీన్ని ప్రజా పోరాటంగా, ఉద్యమంగా తీర్చిదిద్దాం. అలాగే న్యాయ వ్యవస్థ తలుపులు కూడా తడతాం. తద్వారా తప్పనిసరిగా ఈ ప్రజల యొక్క మనోభావాలకి అండగా నిలబడతామని చెప్పేసి కోరుతూ, అంత దూరం మీరు తెచ్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటాను. వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఇక ఆయన జేబీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి చిన్నారుల విద్యాభివృద్ధికి భరోసా ఇచ్చారు. బీసీ కాలనీలో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ పురవేదికలో 46 మంది రైతులకు 3,3.10 లక్షల విలువైన సీసీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రైతాంగం కూడా ఉన్నారు సభ్యులు. ఆ రైతాంగానికి అందరం కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేసి వాళ్ళకి ఏం అవసరమో సేవలు, సొసైటీ ద్వారా అందించగలిగిన సేవలు తత్వమే అందించాల్సిన అవసరం ఉంది.
మిగతా విషయాలు ఇలా వాస్తవంగా మీరు అన్నట్టు రైతులు ఒక వారం 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికి వచ్చి ఇంట్లో అది మిల్లులు చేరి డబ్బులు వచ్చేంత వరకు టెన్షనే. ఇలా ఎప్పుడు ఏ వర్షం వచ్చిందో మొన్న ఒక వర్షం ఒక తుఫాను తాకిడి తగిలింది, గట్టి దెబ్బ తగిలింది. దిగుబడి దాదాపు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇలా కోతలు జరుగుతూ ఉన్నాయి. చూస్తుంటే గతంలో వచ్చిన దానికంటే దిగుబడి తగ్గింది. మళ్ళా తుఫాన్ చెప్తా ఉన్నారు. ఒక తుఫాన్ నిన్న మొన్న చెప్తే అది పక్క వెళ్ళిపోయింది, మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళా ఉందని చెప్తా ఉన్నారు. బాధ్యత ఎక్కువ ఉంది మనకి. గతంలో పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినట్టుగా భ్రష్టు పట్టించాడు ఈ వ్యవస్థని. ఈరోజు మనం అలా కాదు, మనం రైతులకి పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ సొసైటీ ద్వారా చెక్కులు తీసుకోబోతున్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాపట్ల చీల్ రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు, సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులు పూలే అణగారిన వర్గాల మహిళల విద్యాభివృద్ధికి, కుల వివక్ష నిర్మూలనతో చేసిన కృషిని కొనియాడారు. పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎల్ గౌడ్, బాపట్ల రవికుమార్, ఉప్పల మురళి, చేజర్ల సతీష్, కొమ్మనబోయిన మణి యాదవ్ పాల్గొన్నారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి వారి కుటుంబం చేసినటువంటి సేవలు, దంపతులు చేసినటువంటి సేవలు మరి విస్మరించరాదు. అలాంటి వారికి మనం ఇప్పుడు కూడా ఘనంగా నివాళులు, జయంతులు నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బాపట్ల చీల్ రోడ్ సెంటర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి బాపట్ల ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా వారి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి అధికారులు గతంలో జయంతులు కానీ వర్ధంతులు కానీ ఘనంగా నిర్వహించారు. మరి ఈసారి వర్ధంతిని అధికారులు నిర్వహించకపోవడంలో ఆంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అధికారులు గమనించి మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి వారి కుటుంబం చేసినటువంటి సేవలు, దంపతులు చేసినటువంటి సేవలు మరి విస్మరించరాదు. అలాంటి వారికి మనం ఇప్పుడు కూడా ఘనంగా నివాళులు, జయంతులు నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని. బాపట్ల జిల్లా కోసిపాడు మండలం రావినూతల గ్రామంలో అయ్యప్ప స్వామి పీఠం 13వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గాయత్రి ఉపాసకుడు హరిబాబు తెలిపినట్లుగా 2011లో స్థాపించబడిన పీఠం ప్రతి సంవత్సరం గ్రామస్తులు, దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. ఇక 13వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారిని గ్రామోత్సవంగా అభినందించి అనంతరం భజన కార్యక్రమం చేశారు. గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకను విజయవంతంగా ఘటించారు. శ్రీ గాయత్రీ దేవి నమః. రావినూతల గ్రామంలో 2011వ సంవత్సరం నుంచి అయ్యప్ప స్వాములు అన్నదానం జరుపుకుంటూ ఉన్నాము. 2013వ సంవత్సరం నుంచి మేమంతా స్వాములను కలిసి అయ్యప్ప స్వాముల వసతి గృహం ఏర్పరచుకొని సకల వసతులతోటి అయ్యప్ప స్వాముల మండల కాలం అన్నదానం చేసుకుంటూ గత 13 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. 28వ తేదీన ఆ అయ్యప్ప స్వామి వసతి గృహం ఏర్పరచుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఇది వచ్చేసి ఈ అయ్యప్ప స్వామి వసతి గృహం ఏర్పరచుకొని ఇది 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం స్వామి. గ్రామస్తుల సహాయ ఈ దీనికి గ్రామస్తులు, బయట ఉన్నటువంటి వారు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారి సహాయ సహకారాలతోటి ముందుకు పోతూ ఉన్నాము. అన్నదానానికి ఎలాంటి లోటు లేకుండా ఎవరు వచ్చినా కూడా నిత్యంగా ఏర్పరచుకుంటూ ఉన్నాము.
బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడిటోరియంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ని పురస్కరించుకుని సహకార సదస్సు ఘనంగా జరిగింది. దీన్ని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించింది. డాక్టర్ ఎం సర్దార్ బేగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహకార సమాజ నిర్మాణానికి ముఖ్యమని, ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు విధానం పాటించాలని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో బ్యాంక్ డైరెక్టర్ ఆచార్య నన్నపనేని అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్థిక అంతరాలను తగ్గించడంలో సహకార వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు, కళాశాల అలాగే బ్యాంక్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజ్ఞానాన్ని అభ్యసించారు. వెళ్ళడం ద్వారా మన ఆర్థిక వనరుల్ని, సంపద సృష్టిని, ఫలసాయాన్ని సమాన ప్రాతిపదికగా పంచుకోవడానికి, అనుభవించడానికి, అదే సందర్భంలో పర్యావరణం లాంటి సమస్యలు లేదా మూల వనరుల సమస్య, వీటిని మనం పరిష్కరించుకోవాలంటే ఈ దిశగా వెళ్ళాలి. అందుకనే ప్రపంచం ఈరోజు ఈ సహకార వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడానికి, ఆ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి, తద్వారా భవిష్యత్తులో సహకార ప్రాతిపదికగా మన ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించుకోవడానికి, నిర్వహించుకోవడానికి ఈ సంవత్సరాన్ని అందుకు ఒక సందర్భంగా పరిగణించి దీన్ని జరుపుకోమన్నారు. అందుకని విద్యార్థులతోటి, భవిష్యత్తు తరానికి ప్రాతినిధ్యం వహించే మీలాంటి వారితోటి ఈ సహకార భావాన్ని చర్చించి తీసుకువెళ్ళగలిగినట్లయితే భవిష్యత్తు సమాజానికి అనేక రకాలైనటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, శ్రీ ఎన్ అంజయ్ గారు. And the third prize goes to Miss C.H. Mahima Prasanna. Thank you for all the staff of AVV. పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే పెట్టుబడిదారీ సంస్థల నిర్మాణంలోనే జరుగుతూ ఉంది. అంటే ఈ 10% ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సహకార సంస్థలు ప్రపంచాన్ని నడపగలవా అంటే నడుపుతాయి, నడవలేదు. కానీ ఆ వైపుగా వెళ్ళడం ద్వారా మన ఆర్థిక వనరుల్ని, సంపద సృష్టిని, ఫలసాయాన్ని సమాన ప్రాతిపదికగా పంచుకోవడానికి, అనుభవించడానికి, అదే సందర్భంలో పర్యావరణం లాంటి సమస్యలు లేదా మూల వనరుల సమస్య, వీటిని మనం పరిష్కరించుకోవాలంటే ఈ దిశగా వెళ్ళాలి. అందుకనే ప్రపంచం ఈరోజు ఈ సహకార వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడానికి, ఆ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి, తద్వారా భవిష్యత్తులో సహకార ప్రాతిపదికగా మన ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించుకోవడానికి, నిర్వహించుకోవడానికి ఈ సంవత్సరాన్ని అందుకు ఒక సందర్భంగా పరిగణించి దీన్ని జరుపుకోమన్నారు. అందుకని విద్యార్థులతోటి బాపట్ల జిల్లా చీరాల ఆటోనగర్లో ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఏపీ ఐఏసీ గుంటూరు జోనల్ మేనేజర్ ఎం నరసింహారావు మాట్లాడుతూ రానున్న కాలంలో జిల్లాలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఇక చీరాల ఆటోనగర్లో 400 మందికి పైగా ఫ్లాట్లు కేటాయించినట్లు, వచ్చే సంవత్సరం అన్ని కంపెనీలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, స్థానిక అధికారులు, పారిశ్రామికవేత్తలు మరియు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో రైతు సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎటువంటి ఇబ్బందులు రావద్దన్నారు కలెక్టర్. ఇక అవసరమైన గోనె సంచులు, టార్పాన్స్ అలాగే అధికారులు వెంటనే అందిస్తారని, దళారుల మాటలకు బలపడవద్దని సూచించారు. ధాన్యం తేవడానికి 4 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, శనివారం 20,000కు పైగా బస్తాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. తీసుకురావడం లేదా మా దగ్గర లేవు. పోయిన సంవత్సరం ఎలా చేశారు? మీరు పోయిన సంవత్సరం ఉన్నారా? పోయిన సంవత్సరం ఉన్నారా లేరా? లేదు. పోయిన సంవత్సరం మీరు ఉన్నారా లేరా? తహసీల్దార్ గారు మీరు పోయిన సంవత్సరం ఉన్నారా? ఓకే. అప్పుడు ఈ గ్రామంలో రైతుల గోడు సంచులు తీసుకో అమ్మా. ఇక్కడ ఎందుకు ఇంకా నువ్వు ప్రొక్యూర్మెంట్ చేయలేదు? స్టార్ట్ అయిందా? ఎన్ని చేశావు? గోతాలు సార్, మా గోతాలు వేయింగ్ మిషన్ లేదు. తడి 15 వచ్చేటప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దీన్ని మళ్ళీ కుప్పంలో ఆరబెట్టి 10 రోజులు ఆరబెట్టి కుప్పేస్తే 30 బస్తాలు 40 బస్తాలే వస్తుందండి. 30 బస్తాలు దిగుబడి. తేవాంశం తగ్గడం వలన మేలను మోసం చేస్తామండి. ధాన్యం నిల్వ చేసుకుంటాను. ఇప్పుడు 5 బస్తాలు లాసు. ఇక్కడ మళ్ళీ మార్కెట్ కింద ఎక్స్ట్రా మళ్ళీ ఒకసారి ఫోన్ అంతా ఆఫ్ చేసి నాకు ఇక్కడ ఈ నాకు ఇప్పుడు నేను ఆన్లైన్ లో చూసి ఇక్కడ మనం అనుకున్నంత వేగవంతంగా ధాన్య స్వీకరణ అని చూడడానికి నేను స్వయంగా వచ్చాను. పడితే పని కాదు. మీకు నేను ఒక నంబర్ ఇచ్చాను. ఎవరైనా నా నంబర్ కాల్ చేశారా? కలెక్టరేట్ కి, కంట్రోల్ రూమ్ కి ఎవరైనా కాల్ మాట్లాడడానికి అవకాశం చెప్పండి. పడితే మేము బాగలేదు. నాలుగు గంటల రిపోర్ట్ చూస్తే రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో 2,000 గోనె సంచులు, టార్పాల్ అందుబాటులో ఉండాలని, 1000 టార్పాల్స్ ఇప్పటికే కేంద్రాలకు పంపిణీ అయ్యాయని తెలియజేశారు. ప్రతి కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఉండాలని, వరిధాన్యం తీసుకువెళ్లడానికి అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు కలెక్టర్. ఇక జిల్లా అధికారులు, జేసీ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి రైతుల సమస్యలు తక్షణ పరిష్కారాలు చేపట్టాలన్నారు. మాస్టర్ మీటర్ పని చేయటం లేదు, లేదా రైస్ మిల్స్ దగ్గర మనకి ఇబ్బంది ఉంది, ఏమున్నా సరే మాకు తెలియచేయండి. సో దట్ వీ విల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిజాల్వ్ చేయటం మనం చేస్తాం. ఇప్పుడు మనకు తుఫాన్ అనేది ఏముంది, 30, 1, 2 ఈ 3 రోజు ఉండటం వలన అదనంగా ఒక 1,000 టార్పలిన్స్ని జిల్లాకి తెప్పించాము. ప్రతి ఆర్ఎస్కేలో ఎక్కడెక్కడ మన వరి పంటలు ఉన్నాయి 10 చొప్పున పెడతాము. 100 ఆర్ఎస్కేలు ఆల్రెడీ రేపు మార్నింగ్ ఇలా పెట్టేస్తాము. రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇంకొక 1,100, సో దాదాపు 2,100 టార్పలిన్స్ని కొత్తగా కొని పెట్టడానికి ప్రభుత్వ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్రెడీ మన దగ్గర ఉన్న 500 టార్పలిన్స్ని కూడా ఎంపీడీఓస్ ద్వారా మనం సేకరించి అవి కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎరుగట్ల మండలం దోమచంద గ్రామంలో ప్రేమ విఫలమై యువకుడు నాగిరెడ్డి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 6 సంవత్సరాల ప్రేమలో ఉన్న అఖిల పెద్దల ఒత్తిడితో వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పురుగుల మందు తాగి 20 రోజుల క్రితం చికిత్స అనంతరం మరణించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు న్యాయం కోసం మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి పోలీస్ వాహనంపై కట్టేసి నిరసన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళింది, రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, ఇంటికి వచ్చింది.
మళ్ళీ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ చేసేపించింది. అవసరం లేదు వాటర్. మా అన్న శ్రీకాంత్, మా చిన్నన్న, నాతో పాటు 30 ఏళ్ళు కలిసి పెరిగింది. తనని అన్యాయంగా చంపేసింది. తనను లవ్ చేస్తా అని 6 years నుండి నమ్మించింది. చాలా నమ్మించి కూడా సరే మరి మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అంటే మా అమ్మ వెళ్ళి స్వయంగా వెళ్ళి అడిగొచ్చింది. నేను వెళ్ళి అడిగొస్తాను నాన్న అని వెళ్ళి అడిగొచ్చింది. ఇయ్యమని చెప్పారు. ఇయ్యమని చెప్పినాక కూడా అయినా సరే నేను ఒప్పిస్తా మరి ప్రెగ్నెంట్ అయితే ఒప్పుకుంటారు అని చెప్పేసి, ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంకా పాసిబిలిటీ ఉంటుంది నన్ను అలా కూడా చేయు అని చెప్పేసి అలా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మమ్మ కలిసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసి అబోషన్ చేయించారు. అబోషన్ చేయించాక మరి వీళ్ళు ఒప్పుకుంటలేరు. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని మా వాళ్ళకి చూపిస్తా. మా బాబాయిలు, మా పిన్నిలు, మా అత్తలు, మా మామలు అందరూ ఉన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఎందుకు ఇవ్వరు చెప్తాను అంటే, వద్దు నువ్వు ప్రూఫ్ చూపిస్తే నేను మీ ఇంటికే వస్తా. మీ ఇంటికే వస్తే నాకు గలీజ్ ఉంటాయి, మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీప్గా చూస్తారు. తర్వాత ప్రూఫ్స్ ఏం చూపించకుండా లాస్ట్ మినిట్ వరకు ప్రూఫ్ చూపించకుండా మా ఎవరికి చెప్పనివ్వకుండా తను మాత్రం పెళ్లి చేసుకొని మోసం చేసి విన్ని చావు వరకు తీసుకొచ్చి తను హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చనిపోయే ముందు సూసైడ్ లెటర్లో తను ఏమేమి జరిగిందో 6 years నుండి అవన్నీ ప్రూఫ్గా రాశారు. ఆ ప్రూఫ్ కూడా పట్టించుకోకుండా పోలీసులు కొంచెం కూడా న్యాయం చేయట్లేదు. మాకు 20 రోజులు అవుతుంది మేము ఫైల్ చేసి. ఆ 23 రోజుల నుంచి కూడా వాళ్ళు కొంచెం కూడా స్పందించకుండా మేము న్యాయం కోసం వస్తే మమ్మల్ని ఆపేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మేము కోరుతున్నాము. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదలాపురం మున్సిపాలిటీ పరిధిలో గిరిజనులకు కేటాయించిన భూములపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అండదండలతో అక్రమ చర్యలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సర్వే నంబర్ 136 భూమిలో పెట్టిన ఫెన్సింగ్, మామిడి, ఆయిల్ ఫామ్ మొక్కలను బలవంతంగా తీసివేసిన విధానంపై లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, స్థానిక సంఘాల నాయకులు, బాధితులు మళ్లీ పరిశీలించారు. అక్రమ నోటీసులు, కేసుల ద్వారా భయభ్రాంతులు కలిగించడంపై ఆరోపణలు చేశారు. నోటీస్ తీసుకున్నాక తెల్లారి మేము ఎవరో హైకోర్టు పోయినాం కదా. హైకోర్టు పోయిన క్రమంలో వీళ్ళు కావాలని 100 మంది పోలీసుల ప్రొటెక్షన్తో 100 మంది అధికారులు వచ్చి డోజర్ తీసుకొని ప్రైవేట్ ల్యాండ్లో ఉన్న ఫెన్సింగ్ దాన్ని డోజర్తో పగలగొట్టారు. కోర్టులో ఉన్న ఈ భూమి పైన వీళ్ళకి ఏ హక్కు ఉందని మా భూమి మీద వస్తారు వీళ్ళు. ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి. 86లో నుంచి మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మకి 30 కుంటలు వచ్చింది. మేము 3 వారసులో 3 కొత్త పాస్బుక్లు వచ్చినాయి. ధరణిలో ఉన్నాం, భూభారతిలో ఉన్నాం. మాకు రైతు బంధు కూడా పడుతుంది. రైట్ నో ఇప్పుడు కూడా ఆన్లైన్లో మేమే ఉన్నాం. మహానీయులు ఉన్నాయి. మీ శిస్తు కట్టిన కూడా ఉన్నాం. శిస్తు కూడా కట్టిన రిసిప్ట్ చూడండి, మీరు అందరు చూడండి. మీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చినాం. ఏంది ఇంత దౌర్జన్యం వీళ్ళది? ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజనులు ఓట్లు వేయించుకొని ప్రభుత్వాలు తెచ్చుకొని మా భూములే గుంజుకుంటారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడుంది ఇందిరమ్మ రాజ్యం? ఎన్నికలప్పుడు మా లంబాడి వాళ్ళు గుర్తుకొస్తారు, మా గిరిజనులు గుర్తుకొస్తారు. తర్వాత మా గిరిజనుల భూములు గుర్తుకొస్తాయి, గుంజుకుంటారు. రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుంది. అడిగేటోళ్ళు లేడు. ఏమన్నా అడిగితే మాకు హై ప్రెషర్ ఉంది. హై ప్రెషర్ ఎవరు చేసేది? హై ప్రెషర్ ఆడి పేరు చెప్పమనండి, వాళ్ళని పోయి బతిలాడుకుంటాం. ఎందుకు ప్రెషర్ పెడుతున్నారు? మా కాగితాలు వాళ్ళకి చూపిస్తాం. కాగితాలు లేవా? చూసుకోరా? నోటీసులు ఇచ్చి ఆన్లైన్లో వీళ్ళు లేరంటారు. ఆన్లైన్లో కళ్ళు పోయినా వీళ్ళకి ఎంఆర్ఓకి ఒక మెజిస్ట్రేట్ ఆన్లైన్లో చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు 1986లో వీళ్ళే ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ తప్ప. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సందర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మైనారిటీ నేతలతో సమావేశమై సమస్యలు, అభివృద్ధి అంశాలు పార్టీ శక్తివంతం చేయడంపై చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత శంషాబాద్కు మొదటిసారి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ను ఎన్ఆర్ఐ ఇఫ్తేఖర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, టీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీం ఖురేషి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, రాజేష్ ఠాకు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. इफ्तिखार भाई फहीम भाई की गुलपोशी करेंगे. फोटो ले रहे
थोड़ा इधर चलो फिर रेडी ठाकुर साहब सामने देखें अरे ठाकुर साहब एजुकेशन एंड एम्प्लॉयमेंट के लिए खासकर माइनॉरिटी कम्युनिटी में डेवलप करना जरूरी है। रेवंत रेड्डी जी की सरकार से मिलजुल के करेंगे। सेक्युलर पार्टीज पावर में रहना स्ट्रेंथन होना बहुत जरूरी है। इसमें अपन जाएंगे और एक बार मैं इफ्तिखार साहब को धन्यवाद देता हूँ। आपका छोटा भाई हूँ मैं। आपके सहकार आपके आशीर्वाद सबको मिलाने का जो प्रयास आप करते हैं उसके लिए धन्यवाद। थैंक यू। जय हिंद। अजहरुद्दीन भी कैसा उनसे कभी भी बात करे तो इफ्तिखार शरीफ की बात करता नहीं तो इसी वजह से आज अच्छा काम करे हमारे इफ्तिखार शरीफ साहब सबको बुलाए दोस्तों। సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంజరి రాజు దాచారం క్లస్టర్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు సహకరించి ఓటు మద్దతు ఇవ్వాలని అభ్యర్థి కోరారు. ఇక కార్యక్రమంలో మన్నా శేఖర్, స్వామి, బాలయ్య, ప్రవీణ్, శివ, కుమార్, చంద్రం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నేను సర్పంచ్గా ఇవాళ నామినేషన్ వేసింది గ్రామ అభివృద్ధి కోసము. మరి అందరినీ కలుపుకొని నేను అన్నీ కరెక్ట్గా చేయగలుగుతానని మీ నమ్మకం మేరకు నేను ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ కోరిక మేరకు నేను పని చేయగలుగుతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మన్యశేఖర్, సింగాటం గ్రామం. ఈరోజు సింగాటం గ్రామం నుంచి వచ్చి ఈ ఎలక్షన్ క్లస్టర్ ఏదైతే ఉన్నదో దాచారం గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు సింగాటం గ్రామం నుంచి సర్పంచ్గా వంజర్ రాజు నామినేషన్ వేయడం జరిగింది. వీరితో పాటుగా సింగాటంకి సంబంధించినటువంటి యువకులతో నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క నామినేషన్ దాఖలైన తర్వాత భవిష్యత్తులో సింగాటం గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, గ్రామ సమస్యలు కావచ్చు, పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, యువతకు సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే హాస్పిటల్ వెటర్నరీకి సంబంధించి ఏదైతే సింగాటంలో వసతులు అరకొరగా ఉన్నాయో వాటన్నిటి కూడా భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో మీరు ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సింగాటం గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి పదంలో పోయే విధంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ, స్టేట్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ ఒక సక్రమ దిశలో యువత బాగు కోసం, సింగాటం బాగు కోసం వాడతామని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజానికానికి కూడా మేము మా యొక్క శక్తి మేరకు మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వంజర్ రాజన్న గారు యువకుడు అయినటువంటి ఆయనను ఓటేసి గెలిపించి మీరందరూ కూడా మా యొక్క గెలుపు. రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పరిధిలోని టీఎంఆర్ఎస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ను కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల విద్యా సౌకర్యాలు, వసతి గృహాలు, భోజన సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పరిశీలించారు. ఇక పాఠశాల సిబ్బందితో తరగతి గదులు, హాస్టల్ పరిస్థితులు, వ్యక్తిగత అవసరాలపై చర్చించారని, అవసరమైన ప్రాంతాల్లో మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆసిఫ్ పాషా, ఆబిద్, ఫజల్, హామిద్, సిరాజ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గారు అటువైపు వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్కి పోయినప్పుడు అక్కడ చాలా దుస్థితిలో ఉండే కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా బాత్రూమ్స్, బిల్డింగ్ కూడా శీతలావస్థలో ఉండే. ఆడికి పోయి చెప్పంగానే ఆ బిల్స్ మేము సబ్మిట్ చేయంగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుమారు 3,50,000 రూపాయలు ఎమ్మటే చెక్ రాసిస్తే అది అలా స్కూల్ పేరు మీద ఇచ్చినారు. స్కూల్ ఖాతాలో కూడా అది జమ అయింది. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారి గురించి, ఇక్కడ మా స్థానిక ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ గారి గురించి కానీ, మా ఎమ్మెల్యే గారి గురించి కానీ పిచ్చి కూతలు, పిచ్చి వాక్యాలు చెప్పే ముందు ఆలోచన చేయండి. వాళ్ళు ప్రథమ పౌరుడు మన కలెక్టర్ గారు.
నిజంగా చెప్పాలంటే మన అదృష్టం, అలాంటి కలెక్టర్ మన దగ్గర ఉన్నందుకు మనం గర్వించాలి. ఎందుకంటే ప్రతి మతాలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క పని చేస్తా ఉన్నారు. ఇలా రామగుండం అభివృద్ధి చెందుతుందంటే దాంట్లో వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉన్నది. కలెక్టర్ గారిని కాదని ఎవరు కూడా ఏం చేయలేం. మనకు ఎన్నడూ లేని విధంగా 50 సంవత్సరాల నుంచి మన చిరకాల కోరిక అది, మనకు పవర్ స్టేషన్ రావాలని. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోయినా కూడా సాధించలేని పని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి హయాంలో అది రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఏం పని లేదు. రాబోయే కాలంలో కూడా చేద్దామన్నా వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేరు. కాబట్టి ఏసీ రూమ్లలో కూర్చొని, కార్లలో కూర్చొని, ఫోన్ ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కలెక్టర్ గారి మీద, ఇన్ఛార్జ్ కమిషనర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇంతకుముందే కామారెడ్డి జిల్లాలో అమృత గ్రాండ్ హోటల్లో జాగృతి జనం బాటా మీడియా సమావేశం నిర్వహించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల 42% రిజర్వేషన్ల అమలు కాకుండానే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నారని, ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని ఆమె సూచించారు. ఇక కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో న్యాయం చేస్తానని చెప్పినా ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి పరిష్కారం ఇవ్వలేదని పేర్కొన్నారు. వాళ్ళ బాధ కాదు. దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకప్పలు ఉన్నది. దాంతో పాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దామంటే కూడా పని వారి దగ్గర ₹1 లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకిళ్ళు కొట్టుకుపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి. తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైనా, ఈ ప్యాకేజీలు ఆలస్యమైనా మొత్తం కామారెడ్డి జిల్లా కూడా సస్యజంగలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా. అట్లనే నిన్న నిజాం సాగర్ చూసి వచ్చినాం మేము. చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే. ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసిరు, గెస్ట్ హౌస్లన్నీ నాశనం చేసిరు. మరి జుక్కల్ ఎమ్మెల్యే గారు ఆయన నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు. మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా కొంత నిజంగా ఒక్క మాట ఆలోచించాలి. ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే ఏడ ఉండాలి వాళ్ళు? సిటీలో కావచ్చు, ఊర్లలో కావచ్చు. ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే ఎక్కడ పోయి ఉండాలి? మరి ఉన్న 2, 3, 4 నెలలకు రెంట్ కడతారా? ఊర్లలో ఇంకోళ్ళు కిరాయిలకు ఇస్తారా? ఇయర్ కదా. అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి. దానికి ఏదైనా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో, ఇందిరమ్మ కమిటీ వేసిన దగ్గరనో ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. We will in updates. Keep watching Evan TV Telugu News.